హలో అండి. వెల్కమ్ టు స్మార్ట్ లేడీ స్మార్ట్ థాట్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో ఈరోజు మన ఛానల్లో వచ్చేసి వినాయక చవితి రోజు ఎంతో ఇష్టమైనటువంటి నైవేద్యం అండి వినాయకుడికి. ఇది వినాయక చవితి రోజు ప్రతి తెలుగు వాళ్ళు కూడా కంపల్సరిగా ఇది నైవేద్యం అనేది ప్రిపేర్ చేస్తారు. పాల తాలికలు అనమాట. అవి మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఒకసారి వాచ్ చేసేయండి. ఇక్కడ నేను పొడిపిండే తీసుకున్నానండి. మనకి మార్కెట్లో సూపర్ మార్కెట్లో అమ్ముతారు కదా, బియ్యపిండి పొడిపిండే తీసుకున్నాను. మీకు ఇష్టమైతే మీరు తడిపిండి కూడా తీసుకోవచ్చు. అలానే దీనికి తగ్గట్టు మనం 2 టేబుల్ స్పూన్స్ వచ్చేసి నేను సగ్గుబియ్యం తీసుకున్నాను. సగ్గుబియ్యం ప్లేస్లో మీరు పెసరపప్పు అయినా తీసుకోవచ్చు, లేదంటే పచ్చిశనగపప్పు అయినా తీసుకోవచ్చు. అలానే డ్రై ఫ్రూట్స్ని మనం ఫ్రై చేయడానికి నెయ్యి, 1 గ్లాస్ మిల్క్. సో దీనికి సరిపడంత స్వీట్ అండి. మీరు షుగర్తో అయినా చేయొచ్చు, లేదంటే బెల్లంతో అయినా చేయొచ్చు. కానీ పాల తాలికలు ఎప్పుడు కూడా బెల్లంతో చేస్తేనే చాలా బాగుంటాయి అన్నమాట. మనం ముందుగా స్టవ్ ఆన్ చేద్దాం. స్టవ్ ఆన్ చేసాం కదండి. మనం ఏ బౌల్తో అయితే మనం బియ్యపిండి తీసుకున్నామో అదే బౌల్తో నేను ఇక్కడ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. 1 కప్పు నేను బియ్యపిండికి 1.5 కప్ వచ్చేసి వాటర్ యాడ్ చేసుకున్నాను. వాటరు బాయిల్ అవుతున్నాయి అన్నమాట. ఇది కొంచెం బాయిల్ అయినాక ఈ 1 కప్ తీసుకున్నాం కదా బియ్యపిండి, దీంట్లో వేసుకోవాలి. ఇలా వాటర్ బాయిల్ అయ్యేటప్పుడు మనం 1 కప్ తీసుకున్నాం కదండి, ఇది ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలన్నమాట. దీనిలో కొంచెం కొంచెం వేసుకుంటూ చూసారు కదా, ఇలా వస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక 5 మినిట్స్ దీన్ని కూల్ అవనిద్దామండి. ఆ పిండి మనం కూల్ అయ్యేలోపు 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసేసుకోండి. నెయ్యి ఉంటేనే బాగుంటుందండి పాల తాలికలకి. మనం తీసుకున్నాం కదా జీడిపప్పు, కిస్మిస్లు, ఇవి ఫ్రై చేసేసుకోండి. కానీ చాలా బాగుంటుందండి పాల తాలికలు మాత్రం. మీరు ఫస్ట్ టైం కనుక చేసినట్లయితే కొద్దిగా 1 గ్లాస్తో చేయండి. చిన్న గ్లాస్ తీసుకొని బాగా వచ్చిందనుకోండి కొంచెం క్వాంటిటీ పెంచేసుకోండి, సరిపోతుంది. కానీ వినాయకుడికి మాత్రం ఇది చాలా ఇష్టం అంట. బొబ్బట్లు ఒకటి, అలానే పాల తాలికలు, ఈ 2 బాగా ఇష్టం అంటండి. డ్రై ఫ్రూట్స్ కూడా ఫ్రై చేసేసుకున్నామండి, పక్కన పెట్టుకుందాం. పిండి అయితే చల్లారిపోయిందండి మనకి. సో ఇప్పుడు ఒక చిన్న చిన్న బాల్స్ లాగా చేసేసుకొని మీరు 2 చేతులతో కూడా చేసుకోవచ్చు. ఇలాగ రోలింగ్స్ చేసుకోండి. ఇలా రోల్ చేసుకోండి. సో అన్నీ ఇలా చేసేసుకోండి. చూసారు కదా, ఇలా వచ్చేస్తాయి అన్నమాట మనకి. ఒకసారి మీరు వాచ్ చేయండి, ఇలా వస్తాయి అన్నమాట మనకి సన్నగా. సో అన్నీ ఇలా ప్రిపేర్ చేసేసుకోండి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఒక వెడల్పాటి ఒక ప్యాన్ తీసేసుకొని 1 గ్లాస్ మిల్క్ తీసుకున్నాం కదా మనం, ఈ మిల్క్ ఈ ప్యాన్లో వేసేసేయండి. మనం 2 టేబుల్ స్పూన్స్ సగ్గుబియ్యం నానబెట్టుకున్నాం కదండి, దీనిలో వేసేసుకోండి. ఒక 3 యాలక్కాయని దంచి వేసేసేయండి. ఇప్పుడు ఒక 1/2 కప్ బెల్లం తీసుకున్నాం కదా, బెల్లం కూడా వేసేయండి. ఒకసారి ఇవన్నీ కూడా బాగా కలిపేయండి. బెల్లం అంతా కూడా ఈ పాలల్లో కలిసిపోవాలన్నమాట. ఇలా ఒక పొంగు రానిచ్చినాక స్టవ్ను సిమ్లో పెట్టేసుకోండి. ఇప్పుడు మనం ఇలా ప్రిపేర్ చేసుకున్నాం కదా పాల తాలికల్ని ఒక్కొక్కటి నెమ్మదిగా వేయండి. చాలా సెన్సిటివ్గా ఉంటాయి అన్నమాట, జాగ్రత్తగా వేయండి.
ఈ పాల తాలికలు ప్రిపేర్ అయ్యేలోపు మనం ఒక చిన్న వర్క్ చేద్దాం. 1 టేబుల్ స్పూను బియ్యపిండి అండి. మీరు బియ్యపిండి అయినా తీసుకోవచ్చు, ఈ ప్లేస్లో బియ్యపు రవ్వ అయినా తీసుకోవచ్చు. 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాం కదా, దీనికి ఇక్కడ 2 టేబుల్ స్పూన్స్ వాటర్ యాడ్ చేసుకొని ఇలా కొంచెం లిక్విడ్ లాగా చేసేసుకోండి. ఇలా ఉండలు లేకుండా ఇలా లిక్విడ్ లాగా చేసేసుకోండి. ఇప్పుడు ముందుగానే మనం డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసి పెట్టేసుకున్నాం కదా, ఇవి కూడా వేసేసేయండి దీనిలో. ఇప్పుడు మనం లిక్విడ్ లాగా చేసుకున్నటువంటి ఈ బియ్య పిండి దీనిలో వేసేసేయండి. పిండి ఇప్పుడు థిక్ కనపడుతుంది అనమాట మనకి. పాల తాలికలు అయితే రెడీ అయిపోయిందండి. సో ఇప్పుడు ఒక బౌల్లో తీసుకొని చూపిస్తాను మీకు. ఫైనల్గా పాల తాలికలు అయితే రెడీ అయిపోయిందండి, చూపిస్తాను మీకు. చూసారు కదా, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఐ హోప్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.